యాపిల్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీల డేటా సెంటర్లు సంవత్సరానికి 33% చొప్పున పెరిగిపోతూ ఉంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా వచ్చే ఇంధనం పెరుగుదల మాత్రం 2024 నాటికి 15.1% వరకే ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. డేటా సెంటర్ల కర్బన ముద్ర మరింతగా పెరుగుతుందని ఇది సూచిస్తోంది. 1 గిగావాట్ డేటా సెంటర్కు 10 లక్షల కుటుంబాలకు సరిపడేంత విద్యుత్ కావాలి. ఇందులో 80% తప్పనిసరిగా గూగుల్ నిర్మించబోయే సోలార్ పార్క్ నుంచి వస్తుందా అంటే అలాంటి హామీలేవి ప్రజలకు పేపర్ మీద కనిపించవు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ పరిశ్రమ 2.5 బిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన కాలుష్యాన్ని విడుదల చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులు వాడినట్టయితే 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏటా 4,80,000 టన్నుల కర్బన కాలుష్యాన్ని వదులుతుంది. అంటే పూర్తి సామర్థ్యంతో పనిచేసే 1 గిగావాట్ డేటా సెంటర్ ఏడాదికి 48 లక్షల టన్నుల కర్బన కాలుష్యాన్ని వదిలే అవకాశం ఉంది. అంటే ఇది 10 లక్షల పెట్రోల్ కార్లతో ఏటా వచ్చే కాలుష్యంతో సమానం. అదే కాకుండా ఈ డేటా సెంటర్ల గ్యాస్ టర్బైన్లు చప్పుడు చేస్తూ శబ్ద కాలుష్యాన్ని పెంచుతాయి. దాని సమీపాన నివసించే వారికి నిద్రలేమి మిగులుతుంది.